చిన్న విరామం. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి స్వాగతం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర ఎంతో కీలకమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వ్యవసాయ కోర్సులను అభ్యసిస్తూ సేంద్రియ వ్యవసాయ విధానాలను ఆచరణాత్మకంగా చేపట్టి లాభాల బాటలో కొనసాగుతున్నారు. విజయవాడలోని స్టెల్లా కళాశాలలో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థినుల విజయ ప్రస్థానంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థులు తమ చదువుల్ని ఎక్కువ మొత్తంలో ఇంజనీరింగ్, వైద్యం, ఇతర సాంకేతిక కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ 140 కోట్లకు పైగా జనాభాను కలిగి ఉన్న మన దేశ ప్రజల ఆకలిని తీర్చేందుకు వ్యవసాయ రంగాన్ని తమ ప్రధాన చదువుగా ఎంచుకుంటున్న వారు కొందరు మాత్రమే ఉంటున్నారు. అలా వ్యవసాయ రంగంలో విద్యను అభ్యసిస్తూ దాన్ని ప్రాక్టికల్గా ఆచరిస్తున్న వారు అరుదుగా ఉంటారు. అటువంటి కోవలోకే వస్తారు విజయవాడకు చెందిన స్టెల్లా కళాశాల విద్యార్థినులు. స్టెల్లా కళాశాలలో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 4 ఏళ్ల కోర్సులో దాదాపు 140 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరు కేవలం తరగతిలోని పాఠాలను వినటమే కాకుండా వాటిని ఆచరణలో కూడా పెడుతున్నారు. అధ్యాపకుల మార్గనిర్దేశకత్వంలో నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతూ రైతన్నకు చేదోడు వాదోడుగా ఉండేందుకు వీరు ముందుకు వచ్చారు. కళాశాలలో చేరిన మొదటి ఏడాది నుంచే వ్యవసాయంలో నూతన పద్ధతులు, ఇతర దేశాల్లో ఫలవంతమైన సేద్య విధానాలను అవగతం చేసుకుంటూ పరిశీలనాత్మకంగా సేంద్రియ సాగు చేస్తున్నారు. అలాగే మొక్కలను పీడించే తెగుళ్లు, పురుగులను ఎలా నివారించాలో ప్రయోగాల రూపంలో చేస్తూ నైపుణ్యం సాధిస్తున్నారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులను వీరు తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో చిరుధాన్యాలు, అరటి, మొక్కజొన్న, వరి, మినుములు, పెసలు, కంది, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలను కళాశాల ప్రాంగణంలో అందుబాటులో ఉన్న భూమిలో పండిస్తున్నారు. మండు వేసవిలోనూ కూరగాయలను విభిన్న పద్ధతుల్లో పండించేందుకు అనువుగా పాలీహౌస్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా పండించిన కూరగాయలను, ఇతర పంటల ఉత్పత్తులను విక్రయించి ఆ నగదును వారు చదువుల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఓవైపు చదువులు, పంటలు పండించడం వంటి వాటితో పాటు ప్రతి సెమిస్టర్ పూర్తయిన తరువాత పరిసర ప్రాంతాల్లోని రైతులతో వీరంతా సమావేశమై వారు నేర్చుకున్న దానిని వారికి వివరిస్తున్నారు. తద్వారా ప్రతిభ, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటున్నారు. బికాస్ నవడే ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎక్కువ డిమాండ్లో ఉంది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏంటంటే మేము ఇక్కడ చేసిందంతా ఆర్గానిక్ ఫార్మింగ్, ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు, ఎలాంటివి యూజ్ చేయలేదు. ఓన్లీ వర్మీ కంపోస్ట్, అది కూడా మేము మా క్యాంపస్లో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ మాత్రమే ఇస్తున్నాము. ఇలా ఫర్దర్గా స్టూడెంట్స్కి అనేది ఈ ప్రాసెస్ని ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏంటంటే సొంతంగా ఎంటర్ప్రీనియర్ అవ్వడం వల్ల ఒకవేళ జాబ్స్ లేకున్నా తన కాళ్ళ మీద తను బతకగలే కెపాసిటీని మాకు ఈ డిపార్ట్మెంట్ అనేది మాకు ప్రొవైడ్ చేస్తుంది. మేము ఇప్పుడు ఏఎల్పి కింద మేము సన్ఫ్లవర్ అండ్ మెయిజ్ వేసాము. ఇక్కడ సన్ఫ్లవర్ అంతకుముందు కూడా మేము చాలా క్రాప్స్ వేసాము, రైస్, మిల్లెట్స్ అండ్ బ్లాక్ రైస్ కూడా వేసాము. ఇప్పుడు మేము తీసుకోవడానికి కారణం ఏంటంటే సన్ఫ్లవర్ ఇప్పుడు క్రాప్ బాగా వస్తుంది కాబట్టి ఈ సన్ఫ్లవర్ మేము వేసి 45 డేస్ అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజే. అంటే పంట పండించి ఇంకా ఎర్న్ చేసుకోవచ్చు, లైక్ ఉమెన్కి ఎంటర్ప్రెన్యూర్గా పనికొచ్చిద్ది ఇలాగా ఏదన్నా కొంచెం ఉన్న ల్యాండ్లోనే అనేసి. ఇప్పుడు వరకు మేము చాలా పంటలు పండించాము. ఇన్సైడ్ క్యాంపస్లోనే బాగా మాకు సేల్ అయిపోతూ ఉంటాయి. అంతకుముందు మిల్లెట్ చేసినప్పుడు ఇన్సైడ్ క్యాంపస్లోనే వాల్యూ
వాల్యుయేషన్ కింద అవన్నీ చేసి ఇన్సైడ్ క్యాంపస్లోనే సిస్టర్స్ వాళ్ళందరూ తీసుకునేవాళ్ళు. మేము చేసిన కంపోస్ట్ని మా ఫామ్లో వేస్తూ ఉంటాం. దాని ద్వారా సారవంతం పెరుగుతుంది భూమిది. సారవంతం పెరిగి మొక్కలు అనేవి ఎటువంటి తెగుళ్ళు రాకుండా మొక్క కాపాడుతుంది. అలాగే వానపాముల వల్ల నేలను గుల్లగుల్లగా చేసేసి సారవంతాన్ని పెంచుతాయి. అందుకే వానపాములు పెంపకాన్ని ఇక్కడ మేము ప్రారంభించాం. ఇక్కడ మనకు ఒకవేళ జాబ్ రాకపోయినా కూడా బయటికి వెళ్ళి మనం వేరేగా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే అజొల్ల కల్టివేషన్ కూడా మనం చిన్నగా ప్రారంభించి దాన్ని పెద్దగా చేయవచ్చు. అజొల్ల కల్టివేషన్ చాలా ఉపయోగపడుతుంది మన జీవితంలో. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 4 ఏళ్ల కోర్సు చేస్తున్న విద్యార్థినులు తరగతిలో నేర్చుకున్న విద్యను ఆచరణలో పెడుతున్నారని, తద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ఏ విధంగా లాభాలతో చేయవచ్చో చూపిస్తున్నట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజస్వి దూరదర్శన్కు తెలిపారు. ఎర్న్ బై లెర్నింగ్ ప్రోగ్రామ్ వల్ల పిల్లలు ఎలా అంటే వన్స్ బీఎస్సీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే వాళ్ళకి సొంతగా పొలాలు ఉన్నాయి అంటే వాళ్ళు కల్టివేషన్ అనేది అంటే ఇంటర్ క్రాపింగ్ చేయటం కానీ, ఒక పర్టికులర్ సీజన్లో క్రాప్ అనేది మనకి ఇయర్ అరౌండ్ రావు కొన్ని క్రాప్స్. ఇప్పుడు ఫ్రూట్ క్రాప్సే తీసుకున్నామంటే మామిడి సీజన్ వచ్చేసి మనకి ఏప్రిల్ టు మే ఆర్ జూన్ వరకే ఉంటుంది. ఆ తర్వాత అంతా మనము ఆ క్రాప్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి టైం అప్పుడు ఏదైనా పపాయ క్రాప్స్ కానీ లేదా మ్యారీగోల్డ్ అలాంటి క్రాప్స్ వేసుకుంటూ వాళ్ళు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటారు. ఇంకొకటి మామిడి పంటలు కానీ ఏదైనా అరటి తోటలు అలాంటివి ఉన్నవాళ్ళు ఫ్రూట్ డ్రాపింగ్ కానీ, మనకి క్లైమేట్ సరిగ్గా లేనప్పుడు ఫ్రూట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో అలాంటి ఫ్రూట్స్ని వాళ్ళు వేస్ట్ చేయకుండా డీహైడ్రేటెడ్ ప్రొడక్ట్స్ లాగా చేసుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని వాళ్ళ ఎంటర్ప్రీనర్ స్కిల్స్ అనేవి వాళ్ళు అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ కూడా వాళ్ళు సెటప్ చేసుకోవచ్చు. చదువుతో పాటు ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తూ వాటిని ఆచరణలో చూపిస్తున్న విద్యార్థినులు నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రకాశం జిల్లా పీసిపల్లి మండలం